బనానా వాల్నట్ కేక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వాల్నట్స్, చాకో చిప్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, ఇంకా షుగర్, 2 ఎగ్స్ అండ్ బాగా పండిన అరటికాయ ఒకటి. నాకు ప్రెజెంట్ వెనిలా ఎసెన్స్ అవైలబుల్ లేదు, అందుకని నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను. మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో షుగర్, బనానా, ఎగ్స్, కొంచెం ఘీ, పాలు వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. సో, వన్స్ అది బ్లెండ్ అయిన తర్వాత దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. నేను మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో, కన్సిస్టెన్సీ థిక్‌గా అనిపిస్తే మాత్రం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. సో, వన్స్ దాంట్లోనే మళ్ళీ వాల్నట్స్, చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఎయిర్ లమ్స్ అనేవి ఏమీ లేకుండా దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో, నేనిక్కడ బేకింగ్ ప్యాన్‌లోకైతే నేను కొంచెం ఘీ కొంచెం మైదా పిండి అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో, దానివల్ల ఏంటంటే కేక్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది ప్యాన్‌కి. సో, ప్రిపేర్ చేసుకున్న బనానా మిక్సర్ మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో, ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకుంటే మంచిగా అయితే కేక్ అనేది రెడీ అయిపోతుంది మీకు. బనానా మిక్సర్ ప్యాన్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత నేను పైనుంచి అయితే కొంచెం చాకో చంక్స్ అనేవి యాడ్ చేస్తున్నా గార్నిష్ కోసం. మంచి టేస్ట్ కూడా ఉంటుందది. పిల్లలు ఎంతో ఇష్టపడతారు. సో, అది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో. కట్ చేసి ఒకసారి చూద్దాం. సూపర్ ఉంది. బనానా టేస్ట్ ఇంకా చాక్లెట్ అన్ని ఫ్లేవర్స్ తగులుతున్నాయి. సింపుల్గా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.